అది చెన్నైలోని మాధవరం అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో దీప అనే మహిళ తన బ్రదర్తో కలిసి నివసిస్తోంది. ఈమె వయసు 35 సంవత్సరాలు. వీరికి పేరెంట్స్ లేరు కాబట్టి బ్రదర్ని పోషించే బాధ్యత దీప మీద పడింది. ఏ ఉద్యోగము రాకపోవడంతో ఒక ఫీమేల్ ఏజెంట్ ద్వారా ఆమె కాల్ గర్ల్గా మారింది. ఫీమేల్ ఏజెంట్ దగ్గర చాలామంది దీప లాంటి మహిళలు, యువతులు కాల్ గర్ల్గా పనిచేస్తుంటారు. ఫీమేల్ ఏజెంట్ మొదట కస్టమర్ని సంప్రదించి కాల్ గర్ల్ ఫోటోలను చూపిస్తుంది. కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్న కాల్ గర్ల్స్ని ఏదైనా హోటల్కు తీసుకెళ్ళి గడుపుతూ ఉంటారు. కొంతమంది కస్టమర్స్ కాల్ గర్ల్స్ని ఇంటికే పిలిపించుకొని ఎంజాయ్ చేస్తుంటారు. అది సెప్టెంబర్ 18, 2024 తొరైపక్కం అనే ఏరియాలోని పార్థసారథి నగర్ అనే కాలనీ. ఈ కాలనీలో శక్తివేల్ అనే 25 సంవత్సరాల వ్యక్తి పేరెంట్స్తో కలిసి నివసిస్తుంటాడు. ఆ రోజే శక్తివేల్ పేరెంట్స్ పక్క ఊరిలో పెళ్ళికి వెళ్ళారు. 19వ తారీఖు అంటే తర్వాత రోజు తిరిగి వస్తారు. ఇంట్లో శక్తివేల్ ఒక్కడే ఉన్నాడు. ఇతను తన ఫ్రెండ్ ద్వారా ఫీమేల్ ఏజెంట్ నెంబర్ తీసుకున్నాడు. ఆమెకు ఫోన్ చేసి కాల్ గర్ల్ కావాలని అడిగాడు. ఫీమేల్ ఏజెంట్ చాలామంది యువతుల, మహిళల ఫోటోలు శక్తివేల్కి పంపింది. వారిలో దీపాని శక్తివేల్ సెలెక్ట్ చేసుకున్నాడు. గంటకి 2000 అని ఫీమేల్ ఏజెంట్ చెబితే శక్తివేల్ సరేనన్నాడు. కాల్ గర్ల్ నా దగ్గరికి వస్తుంది కదా, అప్పుడే డబ్బులు పే చేస్తాను అని శక్తివేల్ అన్నాడు. ఫీమేల్ ఏజెంట్ శక్తివేల్ ఇంటి అడ్రస్ తీసుకుంది. రాత్రి 8 గంటలకు కాల్ గర్ల్ మీ ఇంటికి వస్తుంది అని ఫీమేల్ ఏజెంట్ చెప్పింది. ఫీమేల్ ఏజెంట్ దీపాకి శక్తివేల్ ఇంటి అడ్రస్ వివరాలు చెప్పి ఆమెని పంపించింది. రాత్రి 8 గంటలకి దీప శక్తివేల్ ఇంటికి చేరుకుంది. శక్తివేల్, దీప చాలాసేపు ఆ రాత్రి ఎంజాయ్ చేశారు. శక్తివేల్ టైంని పట్టించుకోకుండా చాలా టైం దీపాతో గడిపాడు. అప్పుడు సుమారు అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. దీప బయలుదేరుతూ శక్తివేల్ని డబ్బులు అడిగింది. శక్తివేల్ 2000 ఇచ్చాడు. అది చూసి దీప షాక్ అయ్యింది. 2000 గంటకి మాత్రమే, గంట దాటితే ఎక్కువ డబ్బు ఇవ్వాలని చెప్పింది. శక్తివేల్ ఎంత అని అడిగితే 12,000 అని దీప చెప్పింది. అది విని శక్తివేల్ షాక్ అయ్యాడు. అంత అమౌంట్ అతని దగ్గర లేదు. ఫీమేల్ ఏజెంట్ 2000 అని చెప్పింది కదా, నువ్వేంటి 12,000 అంటున్నావు అని శక్తివేల్ అయోమయంగా అడిగాడు. ఎక్కువ టైం గడిపితే ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందేనని, కాబట్టి 12,000 ఇవ్వాల్సిందేనని దీప చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీప గట్టిగా అరుస్తూ డబ్బులు ఇస్తావా లేదా అని గొడవ పడసాగింది. ఆ అరుపులు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వింటే తన భాగోతం బయటపడుతుందని, పేరెంట్స్ ఊరు నుండి వచ్చాక వారికి విషయం తెలిస్తే తనను చావబాదుతారని శక్తివేల్ గ్రహించాడు. దీపాకి సర్ది చెప్పబోతే ఆమె వినకుండా గట్టిగా అరుస్తూ ఉండడంతో సహనం కోల్పోయిన శక్తివేల్ దీప తలని గోడకేసి చాలాసార్లు కొట్టాడు. దీప రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. చలనం లేకపోవడంతో ఆమె చనిపోయిందని శక్తివేల్ నిర్ధారించుకున్నాడు. దీప మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. మృతదేహాన్ని బాత్రూంలోకి లాక్కెళ్ళాడు. కిచెన్లోని పొడుగాటి కత్తిని తీసుకొచ్చి దీప శరీరాన్ని ముక్కలుగా కొట్టాడు. కాళ్ళు, చేతులు, మొండెం, తల వేరు చేశాడు. ఇంట్లోని పెద్ద ట్రావెల్ బ్యాగులో ఆ ముక్కల్ని సర్దిపెట్టాడు. గోడ మీద పడ్డ రక్తం శుభ్రంగా కడిగాడు. బాత్రూంలోని రక్తం ఫినాయిల్తో కడిగాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ బ్యాగును మోసుకుంటూ బయటకి వచ్చాడు.
బ్యాగ్ నుండి రక్తం కారుతూ శక్తివేల్ ఇంటి మెట్ల మీద పడింది. చీకట్లో శక్తివేల్ అది గమనించలేదు. ఆ కాలనీలో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న నిర్మాణాలు ఉండడంతో ఏదో ఒక నిర్మాణంలో బ్యాగుని పడేద్దామని శక్తివేల్ అనుకున్నాడు. కానీ శక్తివేల్ ఇంటి నుండి 100 మీటర్ల దూరంలోకి రాగానే ఎదురుగా ఏదో వెహికల్ వస్తుండడంతో బ్యాగ్ని రోడ్డు పక్కన వదిలేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తలుపులు లోపల నుండి లాక్ చేసి పడుకున్నాడు. ఉదయం 6 గంటలు అవుతోంది. అంటే ఆ రోజు సెప్టెంబర్ 19, 2024. ఉదయాన్నే కొందరు స్థానికులు రోడ్డు పక్కన ఉన్న బ్యాగ్ని గమనించారు. దాని దగ్గరికెళ్ళి చూస్తే అందులో నుండి రక్తం కారుతూ ఉండడంతో వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బ్యాగ్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. మహిళ శరీర భాగాలు కనిపించడంతో ఇంత దారుణంగా ఎవరు చంపారు అనుకున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తరలించారు. దీపా ఇంకా ఇంటికి రావడం లేదేంటని సెల్ ఫోన్లోని ఒక యాప్ ద్వారా దీపా సెల్ ఫోన్ లొకేషన్ని ట్రేస్ చేశాడు. దీపా సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ తొరైపక్కంలోని పార్థసారథి నగర్లో చూపించడంతో దీపా అక్కడే ఉందని గ్రహించాడు. అంతకు ముందే దీపాకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏదో జరిగిందని భావించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు పార్థసారథి నగర్లో దొరికిన బ్యాగ్ గురించి దీపా బ్రదర్కి చెప్పారు. బ్యాగ్లోని తల ఛిద్రం కావడంతో గుర్తించడం సాధ్యం కాలేదని చెప్పారు. దీపా సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్ని పోలీసులు పరిశీలించగా లాస్ట్ కాల్ 18వ తేదీ రాత్రి అదే పార్థసారథి నగర్లోని శక్తివేల్ అనే వ్యక్తికి వెళ్ళిందని గమనించారు. అంటే పార్థసారథి నగర్లో దొరికిన బ్యాగ్లోని మృతదేహం దీపాదేనని పోలీసులు అభిప్రాయపడ్డారు. నేరుగా పార్థసారథి నగర్లోని శక్తివేల్ ఇంటికి వెళ్ళారు. దీపా అనే మహిళ 18వ తేదీ రాత్రి నీకు ఫోన్ ఎందుకు చేసింది అని అడిగారు. అది విని శక్తివేల్ షాక్ అయ్యాడు. అప్పటికప్పుడే ఒక ఉపాయం అతనికి తట్టింది. ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. దీపా అనే మహిళ కాల్ గర్ల్. నేనే ఇంటికి పిలిపించుకుందామని ఫోన్లో మాట్లాడాను. కానీ రేటు చాలా ఎక్కువగా చెప్పడంతో నేను అవసరం లేదని చెప్పాను. ఆమె ఇక్కడికి రాలేదు అని శక్తివేల్ చెప్పాడు. 19వ తేదీ ఉదయం మీ ఇంటి నుండి 100 మీటర్ల దూరంలో ఒక బ్యాగ్ రోడ్డు పక్కన దొరికింది కదా, అందులో మహిళ శరీర భాగాలు ఉన్నాయి. ఆ బ్యాగ్ గురించి తెలుసా అని పోలీసులు అడిగితే అవునండి, నేను కూడా ఆ బ్యాగ్ని చూశానని శక్తివేల్ చెప్పాడు. శక్తివేల్ మాటల్లో తడబాటుని పోలీసులు గమనించారు. శక్తివేల్ ఇంటిని పరిశీలించారు. ఇంట్లో ఏ క్లూ దొరకలేదు. బయటకు వచ్చారు. మెట్ల దగ్గర రక్తం చుక్కలు పడి ఉండడంతో ఇప్పటి వరకు శక్తివేల్ తమను ఎలా మోసం చేశాడో పోలీసులకు అర్థమయ్యి ఈ రక్తం చుక్కలేంటి అని అడిగితే ఏదో ఎలుక చనిపోయి ఉంటుందని శక్తివేల్ చెప్పాడు. శక్తివేల్ని అదుపులోకి తీసుకుని వారి శైలిలో విచారిస్తే జరిగిందంతా శక్తివేల్ చెప్పి నేరాన్ని అంగీకరించాడు. ఎక్కువ డబ్బులు అడిగినందుకే దీపాని శక్తివేల్ చంపాడని విచారణలో రుజువు అయ్యింది. శక్తివేల్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.